హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. సో ముకుందా జ్యువెలర్స్ నచ్చిందా? జ్యువెలరీ ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి డైమండ్ సెక్షన్ ఎలా ఉంది? వర్త్ఫుల్ గా ఉందా లేదా? యాంటిక్ పీసెస్ అంటున్నారు, లెస్ వెయిట్ అంటున్నారు, దీంతో పాటుగా బోల్డ్ అని కలెక్షన్స్ ఉంటున్నారు. నిజంగానే కస్టమర్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? మనతో పాటుగా ఉన్నారు అఖిల గారు. హలో అండి అఖిల గారు. సో మీరు ఇక్కడ ముకుందా జ్యువెలర్స్, మేము వచ్చిన దగ్గర నుంచి చూసాం మిమ్మల్ని. ఆల్మోస్ట్ ఒక 4-5 hours అవుతుంది. మొత్తం అన్ని 3 floors తిరిగి చూసారా? No, on diamond section చూసాము. Okay. So we almost got 2 sets of necklace and 1 bracelet and 1 pair of earrings. అన్ని ఇక్కడ ఎందుకు తీసుకోవాలనిపించింది? Actually, ఇది ఫస్ట్ టైం విజిట్ మాది. So Okay. we didn't even plan for I just planned for some studs అంతే. But later on, after seeing all the collection, End up with many things. so I was unable to stop myself and I almost did a 10 lakhs bill. ఓకే. సో ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ అనగానే మామూలుగానే బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి కదా. గోల్డ్ దానికంటే కూడా డైమండ్ అంటే కట్ క్లారిటీ ఎలా ఉంటుందో, దాని కలర్ ఎలా ఉందో, క్యారెట్ ఎలా ఉందో అనేది. ఇప్పుడు ఇక్కడ లెస్ వెయిట్ తోనే వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీలో డైమండ్ అనుకున్నప్పుడు దాని క్లారిటీ కావచ్చు, మిగతావన్నీ ఎలా అనిపించాయి మీకు? Exactly. I just came to this store just listening that lightweight. So నాకు lightweight jewelry కావాలి అని నేను వచ్చి ఉండే. But after seeing the collection, diamond collection, my mind has like shifted to okay, I don't need lightweight and this collection is so good. I wanted to go for the heavyweight jewelry too. So but again say coming back to the lightweight jewelry, even that is very good. So you can make తక్కువ weight కి చాలా మంచి product వస్తుంది. One of my aunt referred me here. Okay. Even she came with me and she took the diamond set. So the purpose coming here is lightweight, but we ended up buying a lot of other sets. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. Yeah. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఒకటి రోజ్ గోల్డ్ అన్నది, ఆ తర్వాత ఎమరాల్డ్ అనేది, అందులోనూ డైమండ్ జ్యువెలరీ అనేది. ఈ కంప్లీట్ మూడిటి మిక్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి నెక్లెస్ కూడా అదే, ఇయర్ రింగ్స్ కూడా అవే కదా? Yes, I got it here, and this is I mean for just a casual నాకు డ్రెస్సెస్ మీద క్యాజువల్ ఒక నార్మల్ లైట్ వెయిట్ శారీ ఆర్ ఎనీ క్యాజువల్ వేర్ మీద నాకు ఇది తీసుకోవాలని ఉండే. ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద గ్రీన్ ఎమరాల్డ్స్ ఆర్ లైక్ అట్రాక్టింగ్ ఉన్నాయి కదా. సో గుడ్. సో కంప్లీట్లీ సాటిస్ఫైడ్. సో చాలా టెంప్టింగ్, ఇర్రెసిస్టబుల్ గా అనిపించాయి. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మీరు చెప్పిన ఒక మాట, స్టడ్స్ తీసుకుందామనే వచ్చాను. స్టడ్స్ అనేవి చాలా చిన్నగా ఇంతే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని లైక్ ఎంత బాగా నచ్చింది, నాకు ఆ డిజైన్ అంతా నచ్చింది, ఇవన్నీ చెప్పినా కానీ అవునా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. ఇంత చిన్నదానికి మళ్ళీ ఒక 2-3 రకాల మీరు డిజైన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో
యూజువల్ గానే డైమండ్స్ అనగానే అవి హైదరాబాద్ లో దొరుకుతాయి, ఒక పెద్ద షోరూమ్ లో దొరుకుతాయి, ఇంకెక్కడో ఉంటాయా, కార్పొరేట్ దగ్గర ఉంటాయా? బట్ వెరీ రీసెంట్ గా ముకుంద అనేది హన్మకొండకు వచ్చింది. Exactly. ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుంది అనేది? No, I didn't expect because I have shopped in Hyderabad, in Hanamkonda, in various jewelry shops. So this was my first time here. I don't have in my mind that before coming to the store, diamond ikkada purchase cheyalani నేను అసలు నాకు థాట్ కూడా లేదు. ఓకే. బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. అంటే నేను ఒక ప్రోడక్ట్ తీసుకునే ముందు చాలా చూసి చాలా టైం స్పెండ్ చేస్తాను. అంటే బికాస్ ఇది లాంగ్ లాస్టింగ్ కదా. సో ఐ Exactly. డోంట్ వాంట్ టు స్పెండ్ మై ఓన్ మనీ ఆన్ సంథింగ్ విచ్ ఐ డోంట్ రీసెర్చ్ ఆర్ లైక్ ఏదో అట్లా తీసుకోవాలని నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఈవెన్ ద రింగ్ విచ్ ఐ వేర్, దిస్ ఈస్ మై ఎంగేజ్మెంట్ రింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నాకు ప్లాన్ లేకుండా తీసుకున్నాను బికాస్ ఆఫ్ ద సమ్ అంటే నాకు జ్యువెలరీ నచ్చింది. సో ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ బయింగ్ హియర్. సో that says that the collection is very good. సో డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని అంటారు. Yeah. సో దానికి తగ్గట్టుగానే మీ స్మైల్, మీ హ్యాపీనెస్, మీ సాటిస్ఫాక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ you. విష్ యూ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో You too. మచ్ అఖిల. Yeah. థ్యాంక్ యూ.